మన పెళ్లి జరిగి మృదుల బెయిల్ పేపర్స్. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని వదిలిపెట్టు. అన్నా, మృదుల, కోర్టు డేట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావాల్సి వస్తుంది. ఓకే సార్. వెళదాం రండి. రా మృదుల. ఆపుతారా? పనికి మాలిన దానికోసం ఏడుస్తున్నారా? పాపం ఆ అమ్మాయి ఎవరో చస్తే చచ్చింది గాని గొప్ప మేలు చేసిపోయింది. కోర్టులో ఏ జీవిత ఖైదీనో ఉరి శిక్షలో పడితే మన కుటుంబాలకి పట్టిన దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది. మధు, మధు వచ్చావా? చూడ్రా, నువ్వు జీవితంలో తీసుకున్న ఒకే ఒక్క ఫూలిష్ డెసిషన్ వల్ల కుటుంబం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చింది. అదింత దారుణం చేస్తే దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. బ్రాహ్మణీదేవి గారి కోడలు హత్య చేసింది, బ్రాహ్మణీదేవి గారి కోడలు హత్య చేసింది అంటుంటే నాకు చావాలనిపిస్తోందిరా. అమ్మా, లేకపోతే ఇంకేం చేయమంటావో చెప్పరా? నా పరువు కాపాడుకోవడానికి వేరే దారేమన్నా ఉంటే చెప్పరా? అమ్మా ప్లీజ్ అమ్మా. అసలు ఇప్పటికే ఎన్నోసార్లు అది నా పరువు తీసింది. కానీ నీ కోసం ఆలోచించి నీ మొహం చూసి దాన్ని ఏమీ అనకుండా వదిలేశా. అసలు నువ్వు ఇల్లు వదిలి వెళ్తానంటే కదా దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టాను. నాకిష్టం లేకపోయినా నీకోసం ఇన్నాళ్ళు దాన్ని భరించాన్రా. నీకోసం ఎంతో తగ్గి బతికాన్రా. కానీ అది మాత్రం నీకోసం ఒక్కసారి కూడా చెప్పలేకపోయింది కదూ. అంత బలిపేంట్రా దానికి, అంత పొగరేంటి? సరే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ప్రాణాలు తీసేస్తుందా? అదసలు మనిషే కాదురా. దానికి నా ఇంట్లో ఎప్పటికీ చోటుండదురా. కోర్టులో దానికి ఉరిశిక్ష పడితే చస్తుంది. ఒకవేళ జైలు శిక్ష పడితే అట్నుంచట్టే జైలుకి పోవాలి గాని ఈ జన్మలో మళ్ళీ అది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మధు గారు, ఆగవే. ఇంకొక అడుగు ముందుకేసావంటే ప్రాణాలు తీస్తాయేమనుకున్నావు? నీ దరిద్రం మొహం చూపించదని చెప్పా కదే, మళ్ళీ ఎందుకొచ్చావు? పదే బయటికి. అమ్మగారు, అమ్మా మీకు దండం పెడతాను, నేనే తప్పు చేయలేదు. నోరు ముయ్యవే. ఇంకా దొంగ ఏడుపులు ఏడ్చి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావే?
పోవే బయటికి. లేదమ్మా, దయచేసి నేను చెప్పేది వినండి. ఒక్కసారి మధు గారితో మాట్లాడనివ్వండి. ఇప్పటికే నీ వల్ల వాడు పిచ్చోడైపోయి రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడే, ఇంకా ఏం మాట్లాడతావు? అమ్మా ఒక్క నిమిషం. ఏం మాట్లాడతావో చెప్పు మృదుల. ఇంకా ఏం మిగులుంది మాట్లాడడానికి? పాపం ఒక అమాయకురాలి ప్రాణం నీ వల్ల బలైపోయింది. నీకంత అన్యాయం ఏం చేసింది? నీకేం నష్టం కలిగించింది? తన మీద నీకెందుకంత కోపం? అసలు ప్రాణాలు తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు మృదులని అనుమానిస్తున్నావా? లోకంలో ఎవరైనా అనుమానించొచ్చు కానీ నువ్వు మాత్రం అనుమానించద్దయ్యా. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో వచ్చిందయ్యా. నువ్వే అనుమానిస్తే తట్టుకోలేదయ్యా. అనుమానించడం కాదత్తయ్య, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని నమ్మే అడుగుతున్నాను. తన కోసం నేను అమ్మతోనే గొడవపడ్డాను అత్తయ్య. తన్ని వద్దనే వాళ్ళు ఎవరైనా సరే నాకు అవసరమే లేదనుకున్నాను. అంతగా అభిమానించా. ఈ లోకంలో తనకు మించి ఎవరూ లేరనుకున్నాను. గుండెల్లో కాదత్తయ్య, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. కానీ తనేం చేసింది? నా కోసం ఒకే ఒక్క సారీ చెప్పమంటే చెప్పలేకపోయింది. పరిస్థితులు ఏమన్నా కానీ ఆ అమ్మాయి ఏ తప్పైనా చేసుండని నేను అడిగిన దానికైనా ఒక్కసారి చెప్పాలి కదా. ఆ మాత్రం విలువ లేకుండా పోయిందా నాకు? నా మాట విని ఒక్కసారి చెప్పి సర్దుకుపోయింటే ఈ పరిస్థితి వచ్చుండేదా? ఒక అమాయకురాలు ప్రాణాలు పోయిండేవా? నాకన్నా నీ పంతమే ఎక్కువైపోయిందా? నాకన్నా నీ ఈగోనే ఎక్కువైపోయిందా? చాలా మధు గారు, మీరు ఇలా మాట్లాడుతుంటే నా ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తోంది. మీకన్నా నాకు ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. మరెందుకు సారీ చెప్పలేదు? ఇంకా దీంతో డిస్కషన్స్ ఏంట్రా? చంపాలన్న ఉద్దేశంతో ఉన్నది సారీ ఎందుకు చెప్తుంది? కొంచెం కూడా జాలి దయాలేని హంతకు రాలేది. ఆపండమ్మా, మాట్లాడితే హంతకురాలు అని ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నారు? అసలు ఆ టైంలో నేను అక్కడ లేనంటే ఎందుకు వినిపించుకోవడం లేదు? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారంటే ఎందుకు నమ్మడం లేదు? అంటే చెయ్యని తప్పుకి ఉరికంబం ఎక్కాలని ఏంటయ్యా ఇది? నువ్వు మృదుల మీద చేయి చేసుకోవడం ఏంటయ్యా? దాని తలరాత ఎంత బాగా లేకపోతే మాత్రం చివరికి నీ దృష్టిలో కూడా చెడ్డదైపోయిందా? మృదులా మంచిదే, నేనే వెదవనత్తయ్య. అన్ని తనే అనుకున్నాను కదా, తనే ప్రపంచం అనుకున్నాను కదా. ఎస్, నేను ఎదవనే. అన్నయ్య, ప్రేమిస్తే తిరిగి ప్రేమించే గొప్పది కాదు మృదుల. తన స్వార్థం ఉంటేనే ప్రేమిస్తుందని డే 1 నుండి చెప్తున్నాను. నోరు ఇవే. ఎప్పటి నుంచో కోరుకుంది జరిగినట్టు ఎంత సంబరపడిపోతున్నావే? అంత పైశాచికనుందవేంటే? బావ మృదులని కొడితే నీకంత సంతోషమా? ఇది బావా సంగతి. నువ్వు మృదుల గొడవ పడాలని, విడిపోవాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో చూడు. దురదృష్టం ఏంటంటే నువ్వు కూడా ఆ మాటల్నే నమ్మే పరిస్థితి వచ్చింది.
నువ్వు ఇలా మృదుల మీద చేసుకునే రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు బావా. నేను కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు తరుణ్. అక్కడ మనిషి ప్రాణాలు పోయే తరుణ్. మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అయినా అంత తప్ప ఆ అమ్మాయి ఏం చేసింది? నా మీద అభిమానంతో నా కోసం రావడం తప్ప. చాలు బావా, అభిమానం అభిమానం అంటున్నావు. 4 మాటలు మంచిగా మాట్లాడినంత మాత్రాన అది అభిమానం అయిపోదు. అవన్నీ నిజాలు అయిపోవు. అసలు నిజమేంటో తెలిస్తే. అన్నా, వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. అది కాదు మృదుల. వద్దన్నయ్య, నువ్వేం మాట్లాడొద్దు. నా జీవితంలో ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. వదిలే. నేనంటే పడని వాళ్ళు, నన్ను ద్వేషించే వాళ్ళు నా గురించి ఎన్నైనా మాట్లాడతారు. కానీ నా గురించి అంతా తెలుసు అనుకున్న వాళ్ళు, నేనే సర్వస్వం అనుకున్న వాళ్ళు కూడా నన్ను అవమానిస్తుంటే ఏం చేసేది? నేను సారీ చెప్పలేదు, మాటకి విలువివ్వలేదు. ఇక మనిషికేం విలువిచ్చినట్టని ఏవేవో మాటలు అన్నారు కానీ ఏం చెప్పినా ఎందుకు ఏమిటి అని అడగకుండా గుడ్డిగా చేసే మృదుల, అడిగితే ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చిగా ప్రేమించే ఈ మృదుల అడగగానే ఒక్క సారీ చెప్పలేదంటే ఏదో బలమైన కారణం ఉంటుంది అని ఒక్క చిన్న ఆలోచన కూడా రాకపోవడం నా దురదృష్టం. కారణం ఏంటో అప్పుడే చెప్పొచ్చు కదా అంటే నేను చెప్పలేను. చెప్పే క్యారెక్టర్ కాదు నాది. ఎవరు నాకెంత కీడు చేసినా, ఎవరెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని భరించడమే అలవాటైపోయిన బతుకు నాది. నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకెంత అపకారం చేస్తున్నా ఇన్నాళ్ళు భరిస్తూ ఎలా బయట పెట్టలేకపోయానో, ఇప్పుడు నది ఆ విషయంలో కూడా అలాగే బయట పెట్టలేకపోయాను. కానీ అదే నా తప్పైపోయింది. ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించడమే ఈ రోజు నా ఈ పరిస్థితికి కారణమైంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నా కన్న తల్లి మీద, పెంచిన తల్లి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నేను చెయ్యని తప్పులు ఎన్నో నెత్తన వేసుకున్నాను గాని తప్పు చేసి చేయలేదని ఎప్పుడూ తప్పించుకోలేదు. అలాగే నదియా ప్రాణాలు పోవడానికి నాకు ఏ సంబంధం లేదు. అసలేం జరిగిందో, ఎలా చనిపోయిందో నాకు తెలియదు. ఆపవే! నువ్వేదో పెద్ద మహాన్ భావురాల స్టేట్మెంట్స్ బాగా ఇస్తున్నావు గాని నీ సంజాయిషీలు సోది వినే ఓపిక ఇక్కడెవ్వరికీ లేదు. ఆ అమ్మాయి వీడియోలో అంత క్లియర్ గా చెప్తే ఇంకా మమ్మల్ని నమ్మించ ప్రయత్నించారని క్లియర్ గా అర్థం కావట్లేదు. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నదియా నిజంగా చావకుండానే చచ్చినట్టు యాక్టింగ్ చేస్తోందనా? డెడ్ బాడీ ఇంటి దగ్గర చూసావు కదా, అయినా నమ్మకం లేదా నీకు? సరియు, ఈ విషయం గురించి ఇంకెవరో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి నమ్మకాలతో నాకు పని లేదు. ఆ రోజు మృదులలో ఎంత ఆవేశం ఉందో నేను చూశాను. నా ఎదురుగానే అంతే ఆవేశంతో కొట్టింది. ఇప్పుడు మళ్ళీ తనతో గొడవ. చాలా మధు గారు, దయచేసి
దయచేసి మీరు మాత్రం నన్ను అనుమానించొద్దు. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. నిరూపించుకోలేకపోతే ఈ కోర్టులో శిక్షలు కాదు, మీ కళ్ళ ముందే నా గొంతు కోసుకొని చచ్చిపోతాను. ఆపవే. ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన అనర్థాలు చాలనట్టు ఇంకా అపశకున మాటలు ఎందుకే మాట్లాడుతున్నావు? అది నీలో సగమయ్యా. మీ ఇద్దరి అన్యోన్యత చూసి భార్యాభర్తలంటే మీలా ఉండాలని ఎంతో మంది మిమ్మల్ని చూపించేవాళ్ళు. అలాంటిది నువ్వే అనుమానిస్తే ఏమైపోతుందయ్యా? అవును బావా, ఒకవేళ నిజంగా మృదుల తప్పు చేసున్నా ఇలాంటి సమయంలో భార్యకి భర్త కాకపోతే ఇంకెవరు అండగా ఉంటారు? కనీసం కోర్టు తీర్పు వచ్చేంత వరకైనా తనని కాస్త మనిషిలా చూడండి. తర్వాత తన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు మారరు. ఎంత జరిగినా మీకెవరికి బుద్ధి రాదు. మధు, ఇది అసలు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. కానీ దాన్ని పెళ్లి చేసుకున్నాక మొదటిసారి ఈ అమ్మ కోసం ఆలోచించావు. అందుకే ఏం చేస్తావో నీ ఇష్టానికే వదిలేస్తున్నా. కోర్టులో నిజం నిరూపించిన రోజు అందరూ గొంతు చించుకున్నా ఇది ఇంట్లో ఉండకూడదు. అమ్మా, ఏంటే నీ తలరాత? ఎంత గొప్పింటిలో పెరిగినా, ఎంత గొప్పింటికి కోడలుగా వచ్చినా కష్టాలని మాత్రం దూరం చేయలేదా దేవుడు? అవన్నీ ఒకెత్తు, ఇదొక్కటి ఒకెత్తు. దీని నుంచి నువ్వు బయటపడకపోతే ఇక ఆ దేవుడు లేనట్టే, లేనట్టే. ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉంది సరియు. ఎప్పుడు ఎవరేమన్నా మృదులైన వెనకేసుకొచ్చే బావా ఫస్ట్ టైం కోప పగలగొట్టిండు చూడు, అప్పుడొచ్చిన కిక్కే వేరు సరియు. ఈ రోజు అత్త కోసం ఆలోచించుండు, రేపు నా కోసం పక్కా ఆలోచిస్తాడు. దీనంతటికి కారణం నా బంగారం, నా స్వీట్ హార్ట్ నది అని సరియు. వెంటనే దానికి థ్యాంక్స్ చెప్పాలా. చచ్చిపోయిన దానికి థ్యాంక్స్ ఎలా చెప్తావు మాన్సి? కానీ నీకు చేసిన మేలుకి నదియాకి గుడి కట్టి జీవితాంతం పూజలు చేయొచ్చు. ఏంటి అలా చూస్తుండిపోయారు? నేను చెప్పింది కరెక్టే కదా. ఒక ఫ్రెండ్ కోసం అలా ప్రాణాలు ఎవరిస్తారు ఈ రోజుల్లో? ఎంతైనా నదియా గ్రేట్. ఏం మాట్లాడుతున్నావు సరియు? నదియా చావడమేంది? చచ్చినట్టు నటించింది కదా. ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి ప్లాన్ మొత్తం మర్చిపోయినవైంది. నాకు అదే అర్థం కావట్లేదు. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న నదియా చనిపోయిందంటే షాక్ అయిపోయా. అంటే నదియా చావలేదా? మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి? ఆ రౌడీ వెధవులు చంపేశామన్నారు కదా, మరి వీళ్ళు బ్రతికే ఉందంటున్నారేంటి? అసలు అలా ఎందుకన్నా సరియు? గిట్లా అడగడంలో సరి తప్పేం లేదు. ఎందుకంటే నదియా ప్లానింగ్, యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంది మరి. అంతే కదా సరియు? నిజంగానే కన్ఫ్యూజ్ అయిపోయినావు కదా. అంతే మాన్సి. నదియాని డెడ్ బాడీలా చూసి చూసి ఆ ట్రాన్స్ లోనే ఉండి ఏదో అలా అనేశాను. అది సరే, ఇప్పుడు నదియా ఎక్కడుంది? సిటీ అవుట్స్కర్ట్స్ లో చాలా సేఫ్ ప్లేస్ లో ఉంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నదియా బ్రతికున్నట్టు తెలిస్తే ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అయినా మార్చురీలో లేకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్, కోర్ట్ కేస్ అన్నీ ఎలా మేనేజ్ చేస్తాం? డోంట్ వరీ సరియు, నేను మాట్లాడే కదా. నదియా మొత్తం సెట్ చేసి పెట్టింది. రికార్డుల ప్రకారం
బాడీకి పోస్ట్ మార్టం చేయడం, రిపోర్ట్ ఇవ్వడం, బాడీని తగలెట్టడం అన్నీ అయిపోయినాయి. కోర్టులో దానికి శిక్ష పడ్డం మాత్రమే మిగిలింది. కానీ మానసి, నదియా నిజంగా చనిపోయేది తెలుసా?